వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి డాలర్. అమెరికా ట్రెజరీ బాండ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవస్థలు. కానీ ఇప్పుడు అదే అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ అప్పు భారం పెరుగుతోంది. అమెరికా జాతీయ అప్పు తొలిసారిగా $40 ట్రిలియన్ మార్కును దాటింది. అంటే మన భారత కరెన్సీలో లెక్కిస్తే ఈ మొత్తం లక్షల కోట్ల రూపాయలకు పైగా. ఇది కేవలం ఒక పెద్ద సంఖ్య మాత్రమే కాదు, అమెరికా భవిష్యత్ ఆర్థిక విధానాలపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది మరో సంకేతం. అమెరికా మొత్తం ఫెడరల్ డెట్ ఇప్పుడు 40 ట్రిలియన్లకు పైగా ఉంది. రియటర్స్ ప్రకారం ఇందులో సుమారు 32.3 ట్రిలియన్ ప్రజల వద్ద ఉన్న అప్పు, మరో 7.8 ట్రిలియన్ ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న అప్పుగా ఉంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే అమెరికా అప్పు గత దశాబ్దంలోనే భారీగా పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం చేసిన భారీ ఖర్చులు అప్పును పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే మహమ్మారి ముగిసిన తర్వాత కూడా బడ్జెట్ లోటు, ప్రభుత్వ వ్యయం, పన్ను ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం కారణంగా అప్పు పెరుగుతూనే ఉంది. అప్పు తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు, ఆ అప్పుపై చెల్లించాల్సిన వడ్డీ మరింత పెద్ద సమస్యగా మారుతుంది. అమెరికా ఫెడరల్ డెట్పై వడ్డీ చెల్లింపులు ఇప్పుడు ప్రభుత్వ బడ్జెట్లో అత్యంత భారీ ఖర్చులలో ఒకటిగా మారాయి. రియటర్స్ ప్రకారం నికర వడ్డీ వ్యయం మెడికేర్ ఖర్చులను కూడా దాటింది. సోషల్ సెక్యూరిటీ తర్వాత ఫెడరల్ బడ్జెట్లో రెండో అతిపెద్ద ఖర్చుగా మారింది. అంటే అమెరికా ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకోవడమే కాకుండా పాత అప్పులపై వడ్డీ చెల్లించడానికి కూడా భారీ మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా అమెరికా పెరుగుతున్న అప్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2015లో 24 ట్రిలియన్ అప్పు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అవుతుందని ఆయన హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టుల్లో ప్రస్తావన కనిపిస్తుంది. అయితే ఈ ఖచ్చితమైన కోడ్స్కు ప్రాథమిక ఆధారాన్ని ప్రస్తుతం నిర్ధారించలేకపోవడంతో దీన్ని ట్రంప్ గతంలో అమెరికా అప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అనే స్థాయిలోనే చూడడం సురక్షితం. ఇప్పుడు అదే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా అప్పు 40 ట్రిలియన్ మార్కును దాటడం మాత్రం వాస్తవం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సహా ట్రంప్ ప్రభుత్వం మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచడం, పన్ను విధానాలు, వ్యయ నియంత్రణ వంటి చర్యల ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచగలమని చెబుతుంది. అమెరికా ట్రెజరీ కూడా ప్రస్తుత ఫిస్కల్ పాత్పై ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి, వ్యయ నియంత్రణ, డీరెగ్యులారిటీ పాలసీస్ ద్వారా పరిస్థితిని మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెబుతుంది. కానీ మార్కెట్లు మాత్రం మరో ప్రశ్న అడుగుతున్నాయి. వృద్ధి మాత్రమే సరిపోతుందా, లేదా అమెరికా ఖర్చులను కూడా భారీగా తగ్గించాల్సి వస్తుందా? ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ మరో కీలక చర్య తీసుకుంది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ దీర్ఘకాలిక ట్రెజరీ సెక్యూరిటీస్పై బైబ్యాక్ ఆపరేషన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించారు. రియటర్స్ ప్రకారం కొన్ని దీర్ఘకాలిక ట్రెజరీ బైబ్యాక్స్లో ఒక్కో ఆపరేషన్ పరిమాణాన్ని 4 బిలియన్ల వరకు పెంచే చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లపై ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం భవిష్యత్తులో కొత్త అప్పులు తీసుకునేటప్పుడు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రెజరీ బైబ్యాక్స్ ద్వారా మార్కెట్లో లిక్విడిటీ ఫంక్షనింగ్స్ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇది అసలు అప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. ఇక్కడే సాధారణ అమెరికన్కు అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వ అప్పు పెరిగితే వెంటనే ప్రతి అమెరికన్ జేబులో నుంచి డబ్బు తీసుకుంటారని కాదు, కానీ దీర్ఘకాలంలో భారీ అప్పు వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. అధిక వడ్డీ రేట్లు, హౌసింగ్ లోన్లపై ఒత్తిడి, కార్ల రుణాల ఖర్చు పెరగడం, ప్రభుత్వ వ్యయాల్లో మార్పులు, భవిష్యత్తు పన్నులపై ఒత్తిడి, ఇలాంటి ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అమెరికా ట్రెజరీ మార్కెట్లో దీర్ఘకాలిక ఈల్డ్స్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా బారోయింగ్ కాస్ట్ పైన ప్రభావం పడవచ్చు. అమెరికా అప్పు కేవలం అమెరికా సమస్య కాదు, ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యుఎస్ ట్రెజరీ బాండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రభుత్వాలు అమెరికా ప్రభుత్వ బాండ్లను సురక్షితంగా ఆస్తులుగా ఉపయోగిస్తాయి. అందుకే అమెరికా ఫిజికల్ పరిస్థితిపై అనుమానాలు పెరిగితే బాండ్ ఈల్డ్స్, డాలర్, స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ బారోయింగ్ కాస్ట్స్ అన్నింటిపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విదేశీ డిమాండ్పై ఆందోళనలు అధిక ట్రెజరీ ఈల్డ్స్ మార్కెట్లలో చర్చకు దారితీశాయి. 40 ట్రిలియన్ అప్పు దాటిందంటే అమెరికా వెంటనే దివాలా తీస్తుందని అర్థం కాదు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కీలక స్థానం కలిగి ఉంది. అమెరికా ట్రెజరీ మార్కెట్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి అయితే అప్పు పెరుగుదల వేగం, వడ్డీ భారం, నిరంతర బడ్జెట్ లోటు దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సిన సమస్యలే. అమెరికా అప్పు 30 ట్రిలియన్ నుంచి 40 ట్రిలియన్ దాటింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అమెరికా ప్రభుత్వం ముందు ఉన్న ఫిస్కల్ ఛాలెంజెస్ ఎంత పెద్దదో చూపించే మరో హెచ్చరిక. ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై ఆశలు పెట్టుకుంది. మార్కెట్లు మాత్రం అమెరికా అప్పు భారం, వడ్డీ ఖర్చులపై నిఘా పెంచుతున్నాయి. అమెరికా ఈ భారీ అప్పును ఎలా నియంత్రిస్తుంది? అప్పులు తగ్గిస్తుందా? ఖర్చులు కట్ చేస్తుందా?
పన్నులు పెంచుతుందా లేక ఆర్థిక వృద్ధితోనే సమస్యను అధిగమించగలదా? అమెరికా 40 ట్రిలియన్ డెట్ ఇప్పుడు అమెరికాకే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక పరీక్ష.